ఇరాన్పై ఒత్తిడి పెంచుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలపై నౌకాదళ బ్లాకేడ్ అమలు చేసేందుకు 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. ఆ ఫోటోలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ బ్లాకేడ్ అమల్లోకొచ్చింది. ఇరాన్ పోర్టులకు వచ్చి వెళ్లే అన్ని నౌకలపై ఈ నియంత్రణ అమలవుతుందని వెల్లడించింది. అయితే హర్మూజ్ జలసంధి ద్వారా ఇతర దేశాల పోర్టులకు వెళ్తున్న నౌకల ప్రయాణాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఆపరేషన్లో యుఎస్ఎస్ ట్రిపోలి LHA-7 కీలకంగా నిలుస్తోంది. అరేబియా సముద్రంలో ఈ నౌక నుంచి F-35B లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానాల్ని మోహరించింది. MV-22 ఓస్ప్రే విమానాలు, హెలికాప్టర్లు నిరంతరం ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ట్రిపోలి ప్రత్యేక డిజైన్ కారణంగా 20కి పైగా F-35B విమానాలను ఒకేసారి వినియోగించే సామర్థ్యం ఉంది. అమెరికా నౌకాదళానికి చెందిన ఆధునిక అంబివియస్ అసాల్ట్ షిప్ USS ట్రిపోలి LHA-7 అరేబియా సముద్రంలో రాత్రి విమాన ఆపరేషన్స్ నిర్వహిస్తూ తన సామర్థ్యాన్ని చాటింది. నౌకపై F-35B లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానాలు, MV-22 ఓస్ప్రే టిల్ట్ రోటర్ విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి సమయంలోనూ నిరంతరంగా ఆపరేషన్స్ నిర్వహించే సామర్థ్యం ట్రిపోలి ప్రత్యేకతగా నిలిచింది. పీక్ ఆపరేషన్స్ సమయంలో ట్రిపోలి నౌకపై 20కి పైగా F-35B విమానాలను వినియోగించే సామర్థ్యమున్నట్టు అమెరికా నౌకాదళం పేర్కొంది. ఇది సముద్రంపై లైట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లా పనిచేయగలదని నిపుణులు చెబుతున్నారు.